చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మేడంది నంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ పే చేస్తారా మీరు? మీకేమనిపిస్తుంది ఇప్పుడు? మీ అబ్బాయి మధ్యలో ఆగిపోయిన చదువు ఇప్పుడు కొనసాగించే అవకాశం ఉంది కదా? అసలు చాలా హ్యాపీగా ఉంది మేడం. మా చిన్న బాబు ఇంకెక్కువ ఆత్రపడుతున్నాడు వాడి గురించి. పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్స్ ఇవన్నీ కొని పెట్టుకున్నాడు. వాడు స్కూల్కి వెళ్తున్నా నేను గిఫ్ట్ ఇవ్వాలి ఫస్ట్ అనేసి. సుమన్ టీవీకి మేడం, మీకు సార్కి చాలా ధన్యవాదాలు, అంటే ధన్యవాదాలు మేడం. సుమన్ టీవీ వాళ్ళకైతే రుణపడి జీవితాంతం రుణపడి ఉండాల్సి వస్తుంది. ఎండి సార్కైనా మీకైనా మీరు ఒక్క ఫోన్ చేసి మళ్ళీ మీరు ఇంత తొందరగా స్పందించినందుకు కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్. ప్రస్తుతం మనం ఉన్నాం ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి జీవన జ్యోతి స్కూల్ దగ్గర. మీ అందరికీ తెలుసు, మనం లాస్ట్ వీక్ అక్షయ తేజ అని చెప్పేసి ఒక బాబుకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి తను చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. అలాంటి కండిషన్ లో వాళ్ళ పేరెంట్స్ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అలాగే అబ్బాయి బ్రదర్ అన్న 8th క్లాస్ వరకే చదివేసి తర్వాత ఫీజు కట్టేటువంటి స్తోమత లేక చదువును అక్కడే ఆపేశాడు. ఈ విషయం నేను మా ఎండి గారి దృష్టికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా అబ్బాయి చదువుకునేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాను అని ఆ రోజు ప్రామిస్ చేశాను. చెప్పినట్లే నేను మా ఎండి గారితో మాట్లాడాను. ఇమ్మీడియట్ గా మా సుమన్ సార్ కూడా ఫీజు మనం పే చేద్దాము, తనకి చదువు ఆగకుండా తన భవిష్యత్తు బాగుండేలాగా చూడండి, ఖచ్చితంగా మనం ఫీజు పే చేద్దాం అని చెప్పి ఈ రోజు నన్ను స్కూల్ దగ్గరికి పంపించారు. వాళ్ళని కూడా పిలిపించాం, ఇక్కడే ఉన్నారు ఇప్పుడు నాతో పాటు వాళ్ళు కూడా. ఒకసారి లోపలికి వెళ్దాం, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఫీజు పే చేసి ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళేలాగా తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. హాయ్ మ్యామ్. నమస్తే. చంద్ర గారు, నేను స్కూల్కి వచ్చానండి. ఆ బాబుది ఫీజు పే చేయడానికి సుమన్ సార్ పంపించారు కదా, అక్కడికి వచ్చాను. మాట్లాడానండి మేడంతో కూడా. ఫీజు తక్కువ చేశారండి, 15,000 పే చేయమన్నారు. ఒకసారి మేడంది నంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ పే చేస్తారా మీరు? ఇస్తారు, రిసీట్ ఇస్తారండి. ఒకసారి నంబర్ చెప్తాను, తీసుకోరా. 98 499 25. స్కూల్ డైరెక్ట్ ప్రిన్సిపల్ మేడంది. నేను ఆవిడ ముందే ఉన్నాను. స్కూల్ అకౌంట్ లోకి వెళ్తుందా మేడం? స్కూల్ అకౌంట్ లోకి ఏంటండి? హర్ష తేజ. పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను మేడం చూపించేసి నేను వెంటనే రిసీట్ తీసుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ. జీవన్ జ్యోతి అదే వస్తుందండి. జీవన్ జ్యోతి హై స్కూల్ అని వస్తుందంట. ఓకే అండి. మా అకౌంటెంట్ అండి, ఆఫీస్ అకౌంటెంట్ అన్నమాట, సుమన్ టీవీ ఆఫీస్ అకౌంటెంట్. సార్ ఆల్రెడీ అకౌంటెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు ఇలా పే చేసేయమని చెప్పేసి. ఇప్పుడు మనం ఉన్నాం జీవన జ్యోతి స్కూల్ ప్రిన్సిపల్ లోయిస్ రాజశేఖర్ గారితో. ఆవిడ నిజంగా చాలా హెల్ప్ చేశారని చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఆవిడ కూడా నేను అడగగానే కాదనకుండా ఫీజు చాలా తక్కువ చేశారు. కేవలం 15,000 మాత్రమే తీసుకున్నారు. వాళ్ళ ఫీజు కూడా మామూలుగా తక్కువే ఉంది, బట్ ఇంకా తక్కువ చేసి 15,000 తీసుకున్నారు. చాలా ధన్యవాదాలు ఆమెకు. సేమ్ టైం ఒక్కసారి ఆమెతో కూడా మాట్లాడదాం. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా స్తోమత లేని పిల్లలని విన్నానండి. ఆ లోకల్ రిపోర్టర్ కూడా చెప్తున్నారు అదే మాట. ఇప్పుడు నేను అడగగానే కూడా మీరు ఫీజు తక్కువ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి, ఎందుకంటే అందరూ పిల్లలు చదవాలని పెట్టిన స్కూల్ కాబట్టి వాళ్ళు చదవడం మాకు ముఖ్యం. సో వీఆర్ వెరీ హ్యాపీ. బైక్ మళ్ళీ రీఅడ్మిషన్ కూడా ఇచ్చారండి. మీరు మధ్యలో 1 year గ్యాప్ వచ్చిన రీఅడ్మిషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే సుమన్ టీవీ ఇలాంటి పిల్లలకి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకి మంచి చదువు ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుకొచ్చి హెల్ప్ చేస్తుంది. దాంట్లో మీరు కూడా సాయం చేసినందుకు మీ వంతు థ్యాంక్స్ అండి. ఓకేనండి, మీకు కూడా థ్యాంక్స్. పిల్లోడు కూడా బాగా చదవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి అందరినీ కూడా
మంచి స్థాయిలోకి తేవడమే మా ఉద్దేశం. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి ఈ విషయంలో కూడా, ఎందుకంటే ఒక పిల్లోడికి సహాయం చేసి చదివించడం కూడా మాకు చాలా మంచిగా హ్యాపీనెస్సే ఇస్తుంది మాకు కూడా. చూసారు కదా, ఒక్కసారి పేరెంట్స్ తో కూడా మాట్లాడదాము. సో మీ బాబు ఇవాళ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు, మళ్ళీ రీజాయిన్ చేశాము. సుమన్ టీవీ మాట ఇచ్చింది మీకు ఆ రోజు, అదే ప్రకారం నేను వెళ్ళి ఎండి సార్ తో మాట్లాడాను. ఎండి గారు కూడా వెంటనే స్పందించి డెఫినెట్ గా ఆ బాబు భవిష్యత్తు కోసం మనం హెల్ప్ చేద్దాము, మనమే కడదాం ఫీజు అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారు ముందుకొచ్చి. తర్వాత ఆ ప్రిన్సిపల్ కూడా చాలా హెల్ప్ చేశారు, కొంత ఫీజుని రిడక్ట్ చేశారు ఆ అబ్బాయి కోసం అని చెప్పేసి. సో మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? మీ అబ్బాయి మధ్యలో ఆగిపోయిన చదువు ఇప్పుడు కొనసాగించే అవకాశం ఉంది కదా. అసలు చాలా హ్యాపీగా ఉంది మేడం. పొద్దు నుంచి ఒకటే ఫోన్లు, అమ్మ స్కూల్కి ఎప్పుడు పంపిస్తా అని. మా చిన్న బాబు ఇంకెక్కువ ఆత్రపడుతున్నాడు వాడి గురించి. పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్స్ ఇవన్నీ కొని పెట్టుకున్నాడు. వాడు స్కూల్కి వెళ్తున్నా నేను గిఫ్ట్ ఇవ్వాలి ఫస్ట్ అనేసి చాలా హెల్ప్ చేశారు మేడం, నిజంగా చాలా హెల్ప్ చేశారు మేడం. ఎప్పటికీ మర్చిపోలేను మేడం. సుమన్ టీవీకి, మేడం మీకు, సార్కి నిజంగా చాలా ధన్యవాదాలు అంటే ధన్యవాదాలు మేడం. మాకు ఎప్పుడన్నా టైం ఇస్తే సార్ని వచ్చి కలుస్తాం మేడం. సార్కి కూడా సపరేట్గా ధన్యవాదాలు చెప్పుకుంటాం మేడం. ఎలా అనిపిస్తుంది అన్న? స్కూల్ మానేసావు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నావు కదా, హ్యాపీ ఇప్పుడు నువ్వు? ఈ రోజు బాధపడ్డావా స్కూల్కి వెళ్ళలేకపోయానని? మీరు ఈ హెల్ప్ చేసినందుకు కూడా నేను చాలా రుణపడి ఉంటాను. లాస్ట్ టైం కూడా చాలా చేస్తారు. ఇప్పుడు హ్యాపీ మ్యామ్ ఏం లేదు, ఇంకా బాబునే చూసుకోగలుగుతారు. మళ్ళీ మీకు సుమన్ టీవీ వాళ్ళకైతే రుణపడి జీవితాంతం రుణపడి ఉండాల్సి వస్తుంది. ఎండి సార్కైనా మీకైనా మీరు ఒక్క ఫోన్ చేసి మళ్ళీ మీరు ఇంత తొందరగా స్పందించినందుకు కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్. నువ్వు బాగా చదువుకోవాలి హర్ష, సరేనా? నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఎలా చదువుతున్నావు అని ప్రిన్సిపల్ మేడం అడుగుతా. ఓకే, బాగా చదవాలి, సీరియస్గా మొత్తం చదువు మీదే దృష్టి పెట్టి బాగా చదువుకోవాలి, ఓకేనా? మమ్మీ వాళ్ళు తమ్ముడిని చూసుకుంటారు, నువ్వు చదువుకోవాలి. చూసారు కదా, ఒక బాబు భవిష్యత్తుని ఈరోజు సుమన్ టీవీ, అది కూడా ఎండి గారి చొరవతోటి, ప్రిన్సిపల్ గారి హెల్ప్ తోటి మళ్ళీ చదివించగలుగుతున్నాం ఆ పిల్లోడిని. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యమైనది అన్నింటికంటే. డబ్బులు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఒకసారి మనం చదువుకుంటే మన తెలివితేటల్ని కానీ ఆ చదువుని కానీ ఎవ్వరు ఎప్పటికీ తీసుకోలేరు. ఆ చదువే మన భవిష్యత్తుని ఒక రకంగా చెప్పాలంటే బాట వేస్తుంది భవిష్యత్తుకి. మన మంచి భవిష్యత్తు కూడా ఆ చదువు మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ అబ్బాయి చదువుకోవాలని ఇప్పటికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా సుమన్ టీవీ చాలా మందికి చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేసింది. 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఫర్దర్గా చదువుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేని పిల్లలకి చాలామందికి ఇప్పటికే ఫీజులు పే చేసి ఉన్నాము. ఈ అబ్బాయి అనుకోకుండా 9th క్లాస్ అయినప్పటికీ తన ఫ్యామిలీ ఉన్నటువంటి పొజిషన్స్లో ఏమి కట్టలేక, ఫీజు చదివించలేక అబ్బాయిని మధ్యంతరంగా ఆపేశారు. సో అలా ఆగద్దని నేను సుమన్ సార్ దృష్టికి తీసుకువెళ్ళగానే ఆయన కూడా ఇమ్మీడియట్గా స్పందించి స్కూల్ ఫీజు పే చేశారు. ఈరోజు అయిపోయింది, ఫీజు కూడా పే చేసేసాము. సో అబ్బాయి బాగా చదువుకోవాలని, చదువుకుంటాడని అందరం ఆశిద్దాం. వాళ్ళ తమ్ముడు కోసం ఎవరన్నా హెల్ప్ చేయదలుచుకుంటే మళ్ళీ నేను ఇక్కడ కూడా వాళ్ళ నెంబర్ ఇస్తున్నా, డెఫినెట్గా వాళ్ళ కోసం హెల్ప్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.